హలో అండి. నమస్తే. నేను మీ డాక్టర్ సూర్యభరత్‌ని. జనరల్‌గా ఈరోజు ఈ వీడియో ఎదర పళ్ళు విరిగిపోయిన వాటిల్ని ఎలా సేవ్ చేసి పేషెంట్ ఒరిజినల్ స్పైన్‌లోకి ఎలా తీసుకొనొస్తాం దాని గురించి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మేల్ పేషెంట్ మా దగ్గరికి వచ్చారండి. ఎదర పన్ను సిమెంట్ విరిగిపోయిందండి. దీన్ని మీరు ఎలాగైనా సేవ్ చేసి నా ఒరిజినల్ స్పైన్‌లోకి తీసుకురావాలి అని చెప్పి అడిగారు. సో, ఇక్కడ మనం మీరు చూస్తే ఈ ఎక్స్‌రేలో ఆల్రెడీ ఆ పేషెంటు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఆ పన్నుకి చేయించుకుని బలం లేదు అని చెప్పి మెటల్ స్క్రూ అనేది పెట్టించుకున్నారండి. దాని మీద సిమెంట్ పెట్టించుకున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే సిమెంట్ అనేది విరిగిపోయింది. మెటల్ స్క్రూ అనేది లోపలికి ఉండిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పిక్చర్‌లో కొద్దిగా పన్ను కూడా చిగురు కింద వరకు విరిగిందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా అనస్థీషియా ఇచ్చి పేషెంట్‌కి పన్ను దగ్గర లేజర్ అనే ఎక్విప్‌మెంట్ ద్వారా కొద్దిగా చిగురిని బ్లీడింగ్ లేకుండా కట్ చేసుకొని అప్పుడు మనం పన్ను అనేది క్లీన్ చేయాలండి. ఇక్కడ మనం ఈ లేజర్ ద్వారా కొద్దిగా చిగురుని కట్ చేసిన తర్వాత రబ్బర్ డ్యామ్ అనే షీట్ పెట్టి, ఆ మెటల్ స్క్రూ అనేది జాగ్రత్తగా తీయాలి. ఈ షీట్ పెట్టడం వలన ఏంటి అంటే, ఆ స్క్రూ అనేది పేషెంట్ గొంతులోకి అన్నది వెళ్ళదు. సో, వన్స్ స్క్రూ తీసేసిన తర్వాత పన్నుని బాగా క్లీన్ చేసి, ఇక్కడ మేము ఫైబర్ పోస్ట్ అనేది పెడతామండి. ఈ ఫైబర్ పోస్ట్ అనేది మెటల్ స్క్రూతో పోల్చుకుంటే 10 రెట్లు బలవంతమైంది. సో, ఈ ఫైబర్ పోస్ట్ అనేది టూత్‌కి సిమెంట్ చేసి, దాని మీద మనం సిమెంట్ పెట్టి పన్నుని కట్ చేసుకుంటాం అనమాట అండి క్యాప్ పెట్టడానికి. సో, ఇక్కడ ఈ పేషెంట్ జిర్కోనియా అన్న క్యాప్ అడిగారనమాట. ఈ జిర్కోనియా అన్నది ఒరిజినల్ పన్ను ఎలా ఉంటదో అదే కలరు, అదే షేపు అలాగే ఉంటదనమాట అండి. లోపల మెటలనేది ఏముండదు. కంప్లీట్ పింగాణీతో తయారై ఉంటది. సో, ఈ పేషెంట్‌కి పంటి అచ్చులు తీసుకొని ల్యాబ్‌కి పంపించి క్యాప్ తయారై వచ్చిన తర్వాత పెడితే మీరు అబ్జర్వ్ చేయండి. ఏది ఒరిజినల్ పన్నో, ఏది ఒరిజినల్ క్యాపో అన్నది మీరు గమనించలేరు. అంత నీట్‌గా ఫిట్ అవుద్దండి. ఇలాగా మేము విరిగిన దంతాల్ని లోపల కనుక ఇన్ఫెక్షన్ కానీ ఏమీ లేకపోతే మేము 100% సేవ్ చేసి పేషెంట్ ఒరిజినల్ స్మైల్‌కి మేము తీసుకొనొస్తామండి. థాంక్ యూ.